ఉన్న సమస్యలు ఉన్న ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క విరుడైనటువంటి యేసు రక్తం మాత్రమేనండి. ప్రతి ఒక్క పాపిని పరిశుద్ధపరచిన రక్తం యేసు రక్తం మాత్రమే. దయచేసి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా యేసు రక్షకుడు, యేసు నిజదేవుడు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని యేసు నామానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని బ్రతిమలాడుతున్నాను. ప్రతి ఒక్కరిని కూడా దయచేసి గమనించండి, ఎవరి జీవితాల్లో కూడా మనశ్శాంతులు లేవండి, కానీ దేవుడు మనశ్శాంతి ఇవ్వగలడు. ఎవరి జీవితాలు కూడా ఆరోగ్యాలు లేవండి, కానీ ఆరోగ్యాన్ని ఇవ్వగలడు దేవుడు. మీరు గమనించినట్లే బైబిల్ గ్రంథంలో చాలా విలువైనటువంటి సంగతులు రాయబడి ఉన్నాయండి. యేసు చంద్రలోకులు బాగు చేశాడు, కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, అనేకమైన రోగములతో అనేకమైనటువంటి వ్యాధులతో దురాత్మ సమూహములతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బాగు చేశాడండి. ఈ రోజున మన కుటుంబంలో ఏదైనా బాధ ఉన్నదేమో, ఏదైనా నలతున్నదేమో, ప్రియ దైవ జనాంగం ప్రతి ఒక్కరు కూడా మనందరూ కూడా ప్రభు రక్తంలో కడగబడాలండి. ప్రతి ఒక్కరు కూడా యేసు వైపు చూసినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పరిశుద్ధపరిచి తన రాజ్యంలో ఎంతగానో ఇష్టపడుతున్నాడు. ఈ మాటలు మీరు దయచేసి గమనించి, రాజ్యమున గల దేవుడు, నిత్య దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి బాప్తిసం పొందిన రక్షింపబడిన దేవుడు లేఖలు చెప్తున్నాయి. కనుక ఈ సమయంలో ఎవరైనా కూడా యేసుని తెలుసుకోవాలి, యేసును నమ్ముకోవాలి, యేసులో నేను బలపడాలి, యేసు నాకు కావాలి, ఆయన రక్షకుడిని అంగీకరిస్తున్నాను, ఆయన బాప్తిసం నాకు కావాలి, నిత్య రాజ్యంలో నేను కూడా వారసుడగుటకు నేను ఇష్టపడుతున్నాను, ఆ రాజ్యంలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు వేదాల దూతలతో కొనియాడబడుతున్న దేవుడిని నేను కూడా ఆరాధిస్తానటువంటి కోరిక కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నజరేయుడైన యేసు నామని తెలుసుకుని ఆయన రాజ్యంలో మీరు కూడా వారసుడగుటకు ఎంతగానో యేసు నామని పిలుస్తున్నానండి. ఎందుకంటే గమనించండి, నేను కూడా అనేక మారులు చాలా విధాలుగా తిరిగానండి, కానీ యేసు ప్రభు వారి ప్రేమ నాకు దొరికిన తర్వాత ఆ ప్రేమ చాలా అమూల్యమైనది. ఆ ప్రేమ నాకు దొరికిన తర్వాత దేనిని కూడా పట్టించుకోలేదండి, అన్నింటి కూడా విడిచిపెట్టి ప్రభు రాజ్యం కట్టడమే పనిగా పెట్టుకుని ఈ రోజున వీధి సువార్త ప్రారంభించామండి. దయచేసి గమనించండి, ఇంకా యేసు ప్రభు వారి కోసం మేము తెలుసుకోవాలనుకుంటే యేసు ప్రభు వారి అద్భుతాలు, యేసు ప్రభు వారు చేసినటువంటి సూచక్రియలు, యేసు ప్రభు చేసినటువంటి కార్యములు అందరూ కూడా తెలుసుకుని ఆయన జనన మరణ పునరుద్ధానాలు తెలుసుకుని యేసు ప్రభుని తెలుసుకోవాలని నేను ఎంతగానో మనవి చేస్తున్న ఈ సమయంలో ఈ దగ్గులైన ప్రాంతంలో ఎంతగానో మరి భారముతో ప్రయాసంతో చేసిన అపోలో గారు మీరు జ్ఞాపం చేసుకుని వారు పంచుతున్నారని కరపత్రాలు ప్రతి ఒక్కటి మీ అంతకు వస్తూ ఉన్నాయి. ఆ కరపత్రాన్ని మరి తీసుకుని మరి వారికి ఫోన్ చేసినట్లయితే వారి సమీప మందిరం మీరు అందరూ చేరుకుని దయచేసి దేవుని మాటలు తెలుసుకుని దేవుని రాజ్యంలో మీరందరూ కూడా పాల్గొనడానికి మీరు ఎంతగానో రావడానికి రక్షింపడానికి ఇష్టపడుతున్నారని నేను ప్రభు పేరు మీ అందరికీ మనవి చేస్తున్నానండి. దయచేసి ఈ మాటలన్నింటినీ కూడా మీరు చెవును బట్టి మీరందరూ కూడా రక్షకుడిని తెలుసుకుని దేవుని రాజ్యమును వారసులు కూడా మీరందరూ పిలుస్తుండగా ఈ మాటలు చెవుని బట్టి మరలా రేపుడు దేవుడు రానే ఉన్నాడు లెక్కడుతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు అన్ని తెలుసండి. మీరు గమనించండి, ఆయన త్వరగా రానేవాడని ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారండి. ఈ సమయంలో వృధా పరుచుకోవద్దు, నేడే రక్షణ దినం. దయచేసి అందరూ కూడా గమనించి దేవుని రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉండటకు ప్రతి ఒక్కరు ఇష్టపడి దేవుని కొరకు ఇష్టపడి తన పాత్రలు ఉన్న కొరకు మీ అందరూ కూడా బయలుదేరి దేవుని సమీపంలోకి ఉండి దేవుని సువార్త మందిరంలో మీరంతా కూడా సువార్త విని రక్షింపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా చిన్న సువార్తని దేవుడు దీవించి ఆశీర్వదించునుగా. చేసుకుందాం. సగ ఆశీర్వాదాలకు ఆశీర్వచనలకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. మార్క్సు వార్త 16:15 మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది. నమ్మి బాప్తిసం పొందిన వాళ్ళు రక్షింపబడును, నమ్మని వాళ్ళని శిక్ష విధించబడి లేఖలు తెలుస్తుంది. అందుని బట్టి మీకు వందాలు. ఒక యూత్గా యువజనులుగా అయినా అయ్యా గ్రామాల్లోనూ గ్రామాల ప్రతి ఒక్క గ్రామంలో సువార్తిక సువార్త ప్రకటించుండగా తండ్రి నేను సువార్త ప్రకటించి పాదములు పడత మీద సుందరం లైన్ ఇచ్చాను. అందుని బట్టి మీకు వందాలు. ఈ సువార్త ఈ మంచి వార్తను విని వాక్యానుసారంగా జీవించడానికి కృప దయచేయమని, చుట్టూ పొంచి ఉన్న దుష్ట శక్తులు అంధకార శక్తులు చెట్టుగా నజరుడిని వేసిన బంధిస్తూ దూరపరిచి నీ వాక్య వెలుగులు మేము నచ్చుకునే కృపను కూడా దయచేయమని, నీవే శాంతి పరిశ్రమతో ప్రదాతం తండ్రి వారికి శాంతి సమాధానం దయచేసి ప్రభు తండ్రి ముందుకు సాగిపోయే కృపను కూడా దయచేయమని, నీవే మహిమగంత ప్రభువులు ఆరోపించుకొని ఈ గ్రామాలంతా కూడా సౌతిక గ్రామంగా చేయడం కృప దయచేయమని యేసు పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి స్తుతించి వినయంతో ప్రతివారి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడ మహోన్నతుడ నీ పరిశుద్ధ పాదముల వందనాలు. ప్రకటించబడిన సువార్తను అనేకులు విన్న విశ్వసించి ఆలోచించి నిన్ను రక్షకునిగా అంగీకరించి మోక్షానికి స్వర్గానికి పరలోకానికి వారసులయ్యే కృప దయచేసి మీరు మాత్రమే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. ప్రయాసపడుతున్న సైమన్ గారిని సేవకులను దీవించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మా పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సువార్త పరిచర్యలో పాల్గొన్న సహోదరులకు, సువార్తను విన్న
దగ్గులు గ్రామ ప్రజలకు యేసయ్య కృప నిరంతరం తోడేడు నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. రానున్న రాజుకే నీ పాపం పోవాలంటే క్రీస్తు మహారాజుకే అందరికి వందనాలు.